నవంటే బ్రహ్మకు పేరు ఆరెళ్ళు మూరెళ్ళు కపిని గందెలు కింద వారి సింహల మీద వారి పక్షులు పక్షులు పరుషాలు మద్దులు మారెళ్ళు ఇచ్చినేశ్వరుడా రాష్ట్ర బ్రహ్మదేవుడా రాష్ట్ర రాతపాలన దేశపతి లింగ మా బట్లు భైరవుడా సాలహిగంబాల సదరమణ రూపము ఏడు గండాల మీద ఏడు లింగాల మీద తలతది నామరాగజల రూపంబు ఎనకది నామర ఏక చిత్తరి గొడుగు రేపల్లె చెన్నై తిరుగొట్టి దుర్గయ్య పొగలు సాక్షిగా పొద్దు తిరగని పొన్న పూలు గట్లు తిరగని గన్నెర్లు సది తిరగని సంపెంగ వేనలు సకల సూత్రాల సామెటి గంగ చిన్నేటి గంగ పెద్దేటి గంగ 12 హస్తాల భాగరథి గంగ 9 హస్తాల దొంకడి గంగ కౌసు గంగ అరడ గంగ రక్త గంగ నూనె కుండలో ఉండే నునుపుల గంగ తేనె కుండలో ఉండే తేలేటి గంగ పాలకుండలో ఉండేటి పాతాల గంగ సొప్పబెల్ల తెప్పల గంగ గంగ నూలిందే గడి ఆగలేం శివునికి శివ పూజ నేడు పరమేశ్వరునికి క్షేవలేదు మా తల్లి పార్వతీదేవి పగల పార్వతి పికల మాండదరి జడల జాలాది గంగా రోమ రోమాన శంకర రోమలింగం కారణ గజలు గౌడ దర్శనాలు కలియ పరీక్షలు మూకన భూత చంద్రం దాస్కర్ నష్టిన చిత్ర కన్న దాస్కర్లు 14 హస్తాలు ధరించిన మాంకాళి మాయన్న చిన్నైరభద్ర కమ్మస్ దేవదూలూరు లాచరు విధి మతం పల్లి విధి మంగనాల విశాఖం పేట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధురుది 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేముల వాడే సొకం పేట విధి చదువు శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెటల్ మంగళసూత్రం చేయించిన గోల్కొండ విజయ్ కుమార కిన్నెర జయించిన ఆనందీషు సత్యనారాయణ నా సాటిగా నాల పలక దర్శన ఎరకల దేవిచ్చిన బుట్టిన నాబులక సుందరి కరవిచ్చిన కైలాసవతి డమరాని డోరనది పంబలను పంబాల జోడున బయలవనిది బ్యాంగుల కటన సాకలం సదర్శబండ అన్న బ్యాగరెంటిది ఇలది పన వడ్లవానిది బర్షన కమ్మరెట్టిది కొలిమిన సాలారే బగ్రన్న సస్సమైన ఆటన బాలన్ బగ్ర అన్న బగ్రం దాని బొడ్డు గంటన మాదిగింటి గూటాన పెద్దలన్నట్టి పెద్దమంటి దండమారమనంటి పల్లెలమ్మనంటి ఈడుగులమ్మనంటి ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటి ఎన్నెలక రూపంబు నల్లబోసినంటి గడ్డలమ్మనంటి సూదులమ్మనంటి కనకాల కట్టమైసినంటి నా చిన్ని తమ్ముడు పీనుగుల మల్లను క్షణము 7 రకజలము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమే విచారం అమ్మా ఈసారి కొన్ని వర్షాలు ఈ జాతరకు పడుతూనే ఉన్నాయి అయినా ఈరోజు శాంతి అయింది నీకు ఈ జాతర ఎట్లా అనిపించిందమ్మా సంతోషంగా ఆనందంగా ఏటికొక్కసారైనా కానీ సంతోషంగా ఆనందంగా అందుకుంటాను మీరు చేసిన పూజలన్నీ ఎంతో ఘనంగా అందుకున్నాను అమ్మా ఇప్పుడు రాబోయే కాలంలో కొంతమంది ఏంటంటే లేదా పిల్లలు కొంచెం ఏంటంటే కొద్దిగా కోపంగా ఏవేవో స్టెప్పులు తీసుకుంటున్నారు వాళ్ళ భవిష్యత్తుకి ఆటంకం కూడా స్టెప్పులు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏమని చెప్తావు నువ్వు పిల్లలు తీసుకుంటున్నారని సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని బాధపడుతున్నారనే కానీ మీరు మాత్రం అదుపులు పెట్టలేకపోతున్నారు కదా వాళ్ళకి బాలబాలికలందరూ నల్ల పానకం సుర పానకం పుచ్చుకొని మత్తు పదార్థాలన్నీ పుచ్చుకొని మీరు పాడైపోతున్నారు కానీ మీకు మాత్రం ఎడదారిని పెడుతున్నారు కదా తల్లిదండ్రులకి ఏమని చెప్తావమ్మా ఇప్పుడు వీళ్ళకి బాలబాలికలను కానీ మీరు మాత్రం సరిదారిలో చూసుకోవాలి మీరే నేను చేసినంత చేస్తావా అమ్మా ఇప్పుడు రాబోయే కాలంలో వర్షాలు ఎట్లుంటుంది ప్లస్ మనకి పంట కరెక్ట్ ఉంటుందా లేదా రాబోయే కాలంలో కోరినన్ని వర్షాలున్నాయి పాడి పంటలు సమృద్ధిగానే ఉన్నాయి మీరు కోరిందంతా తప్పనిసరిగా నెరవేరుస్తారు ఇంకా ఏం చేయాలమ్మా నీకు పండగకి ఇంకా శాంతి అయింది ఇంకేమన్నా చేయాలా నీకు నా వారం రోజు నాకు ఏటికొక్కసారే కాకుండా మాసం మాసం నాకు
హోమం జరిపించండి. వారం రోజు నాకు 5 వారాలు నాకు శాఖలు అర్పించండి. హోమం రోజు మట్టుకు నా గ్రామ ప్రజలందరూ నా కొల్లారి ముందుండి మీకు తోసిందల్లా చెయ్యండి. మీరు ధరలు చాలా పెరుగుతున్నాయమ్మా. ఇప్పుడు చాలా ఖర్చులు అయిపోయినాయి. ఆమ్దాని ఎక్కువైపోయింది, ఖర్చులు ఎక్కువైపోయినాయి. అందరికి ఏంటంటే లేదా ఎవరు చూసినా సెల్ ఫోన్లలో కంప్యూటర్లలో అందులో బిజీలు అయిపోయి ఏంటంటే లేదా మీరు చేతులారా చేసుకున్నది మీరే కదా వాళ్ళకు. మీరెందుకో కోరిందల్లా కొంగు బంగారం చేసేది దుర్వినియోగం చేసుకుంటే నాది తప్ప? లేదమ్మా, అందరికి చెప్పాలి. ఎందుకంటే లేదా వాళ్ళ కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుంటే ఏంటంటే లేదా ఈ కంప్యూటర్లకి టెలిఫోన్ల చిన్నపిల్లల నుంచి ఇదే పని పడుతున్నారు. దూరశ్రవణం వల్ల పాడైపోతురని అంటున్నారే కానీ మీదే కదా అది బాధ్యత. మీరు చేసిందే కదా. ఈ తల్లిదండ్రులకు ఏదైనా ఒక మంచి సందేశం ఇవ్వమ్మా. మీరు ఇవ్వడం వల్లనే కదా వాళ్ళు పాడైపోయేది. అమ్మా, మీ జాతర నమ్మొచ్చిన వాళ్ళందరికీ చల్లగా చూడాలమ్మా. సంతోషంగా ఆనందంగా చూసి నా గ్రామ ప్రజలందరినీ, మా గ్రామం అంతా బాగుండాలి. నా గ్రామ ప్రజలందరూ సుఖ శాంతులతోటి వర్ధిల్లేలా చూసుకునే భారం నాది. నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. ఇప్పుడు మనం సికింద్రాబాద్ ఆవులమంద పోచమ్మ దేవాలయంలో అయితే ఉన్నాము. ఎవ్రీ ఇయర్ ఇక్కడ అంగరంగ వైభవంగా బోనాల జాతర అయితే జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఉన్న గుడి అధికారులు అయితే చాలా ఘనంగా అమ్మవారి బోనాల జాతర జరుపుతారు. మరి వారి మాటలో అడిగి తెలుసుకుందాం ఈసారి ఎలా జరుగుతుంది అనేసి. చెప్పండి, ఎలా జరుపుస్తారు? ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది? ఈ సంవత్సరము చాలా వైభవపేతంగా మేము ఆషాఢ జాతరని నిర్వహించాము. ఇప్పుడే రంగం కార్యక్రమం కూడా అయిపోయింది. దీని తర్వాత ఘటన సాగనంపే కార్యక్రమం కూడా ఉంటుంది. మీరే చూస్తున్నారు భక్తులతో ఎంత కిటకిటలాడుతుందో మా దేవాలయం. ఎంతో పురాతనమైన 200 సంవత్సరాల ప్రాముఖ్యత గల శ్రీదేవి పోచమ్మ దేవాలయము ఆవులవంద పురవీధుల్లో వెలిసిన అమ్మవారు. ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. ప్రతి ఏడాది యుఎస్ నుంచి కానివ్వండి, యూకే నుంచి కానివ్వండి, అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఆషాఢ మాసంలో వచ్చి అమ్మవారిని దగ్గర వచ్చి పూజలు చేసి మరియు వాళ్ళ మొక్కుబడులు సమకూర్చుకుంటారు. కాబట్టి అమ్మవారు ఏంటంటే చాలా అందరినీ కూడా చల్లంగా దీవించే చల్లని తల్లి, అందరినీ కూడా కొంగు బంగారం చేసే తల్లి. కాబట్టి అందరూ ఎంతో మహిమగల తల్లి అని అమ్మవారిని చాలామంది వచ్చి వేడుకుంటుంటారు. అంటే నాకు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ఎవ్రీ ఇయర్ భవిష్యవాణి చెప్తారు. కానీ చాలామంది ప్రజలకి భక్తులకి కానీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానంలోనే భవిష్యవాణి చెప్తారని తెలుసు. కానీ ఇక్కడ కూడా భవిష్యవాణి చెప్పిస్తున్నారు కదా అదే అమ్మతో. అంటే ఇక్కడ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అసలు? చాలామంది కూడా తెలియాలి కదా. భవిష్యవాణి అనేది అమ్మవారు ఉజ్జయిని మహంకాళి దేవేమో అక్క. వీరు 7 అక్క చెల్లెళ్ళు మరియు ఒక తమ్ముడు. ఉజ్జయిని మహంకాళి తర్వాత పెద్దమ్మ గుడి దగ్గర భవిష్యవాణి జరుగుతుంది. ఆ తర్వాత అదే స్వర్ణలత గారు ఇక్కడ గుడి దగ్గర కూడా వచ్చి రంగంలో భవిష్యవాణి చెప్తారు. ఇక్కడ తర్వాత ఆమె ఎన్నో యొక్క గుళ్ళు రాత్రి దాకా భవిష్యవాణి చెప్పుకుంటూ వెళ్తారు. అంటే ఇది ఎవరైతే పురాతనంగా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారో వాళ్ళ ఆలయాలలోనే ఈ భవిష్యవాణి కార్యక్రమం జరుగుతుంది. అలాగే మహంకాళి దేవుని తర్వాత పోచమ్మ దేవాలయంలో భవిష్యవాణి కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందన్నమాట. ఇక్కడ ఈ పోచమ్మ తల్లి ఇక్కడ వెలిసింది కాబట్టి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ జాతర జరిపిస్తున్నారు? బోనాల పండుగ కానీ రంగం కానీ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? దాదాపు 75 సంవత్సరాల నుంచి ఈ యొక్క బోనాలు మరియు జాతర కార్యక్రమం జరుపుతున్నారు. అలాగే అమ్మవారు ఏంటంటే 200 పాత సంవత్సరాల చరిత్ర కలిగిందనమాట. కంటోన్మెంట్ రికార్డ్స్ ప్రకారమే 195 సంవత్సరాల పాత గుడి. అంతకుముందే వెలిసిందని ఈడ పుర ప్రముఖులు చెప్తే వినికిడి. అలాగే ఇక్కడ భక్తులను చూస్తుంటే ఈ అమ్మవారు ఎంత ఫేమస్, ఎంత నిష్టగా ఇక్కడ నిలిచిందో అర్థమవుతుంది మాకు కూడా. అంటే ఈ పోచమ్మ తల్లి ప్రత్యేకత ఏంటి? అమ్మవారు ఏంటంటే కోరుకున్న వాళ్ళకి కొంగు బంగారం చేస్తుంది. ఎవరైనా కానీ అమ్మవారి దగ్గర వచ్చి మొక్కుకుంటే
వాళ్ళ కోరికలు తప్పనిసరిగా నెరవేరుస్తుంది. కాబట్టి అందరికీ అదే నమ్మకం అన్నమాట అమ్మవారి పైన. శ్రీ మాత్రే నమః. అమ్మవారిని తలుచుకొని అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా కానీ అమ్మవారి కొంగు బంగారం చేస్తుంది. ఇక్కడ వచ్చిన మేమందరం చిన్నప్పటి నుంచి ఉన్నాం కాబట్టి మేమందరం కూడా కలిసి బాగా చేస్తాం బోనాలు. ఈరోజు మేము ఈ స్టేట్లో ఉన్నాం, ఇంత బాగా చేస్తున్నాము అంటే అమ్మ దయనే. అంటే నేను ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి దగ్గర భక్తులని ఇంత రద్దీగా చూశానంటే మళ్ళీ ఇక్కడే నేను ఇంత రద్దీగా చూస్తున్నాను. అంటే ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత అంటే అమ్మవారిని నమ్ముకొని అడిగిన కోరికలు ప్రతి ఒక్కటి తప్పకుండా తీరుతాయి. అంటే మనస్ఫూర్తిగా మనం కోరుకోవాలి, అమ్మ నమ్ముకోవాలి, మన కోరికలు ఎలాగైనా తీరుతాయి. అందుకే మీరు చూస్తున్నారు ఇంతమంది జనం ఉన్నారు, ఇంతమంది వస్తున్నారు. ఇప్పుడే కాదు, ఎవ్రీ డే కూడా వస్తారు. శుక్రవారాలు, మంగళవారాలు పండగకి వచ్చే భక్తులు కాదు, అందరూ ఎవ్రీడే వచ్చే భక్తులు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. వేల కొద్ది భక్తులు వస్తారు. అన్నవాళ్ళు చాలా జాతరలు పండగలు చేస్తూ ఉంటారు మధ్యలో కూడా. అప్పుడు కూడా చాలా మంది ఉంటారు. అంటే మీరు నార్మల్గా జాతర కాకుండా ఎనీ అదర్ డే వచ్చినా మీకు ఫుల్గా ఉంటారు. మీరు చెప్పండి, ఇక్కడ అమ్మవారికి చూస్తుంటే నాకైతే రెండు కళ్ళు సరిపోవట్లేదు. చాలా అలంకరణ కూడా చాలా బాగుంది. మీకు అంటే ఈసారి ఈ బోనాల జాతర ఎలా అనిపిస్తుంది? ఈసారి ప్రత్యేక విధంగానే ఈసారి కూడా అతి వైభవంగా చెప్పినాం. మేము ఇక్కడంతా పుట్టి పెరిగిన ఫ్రెండ్స్ అన్నమాట. ఇక్కడ అమ్మవారికి ఏ లోటు రాకుండా ప్రత్యేకమైంది అలంకరణ కానీ, పూజా విధానం కానీ, ఏదైనా కానీ విశిష్టమైంది శ్రేష్టమైంది ఫాలో చేస్తాం. ఏ దగ్గర కూడా కాంప్రమైజ్ కాం. ఇదే కాకుండా మేము శ్రావణమాసము మళ్ళీ నవరాత్రులు కూడా అతి వైభవంగా జరిపిస్తాం. ఏంటంటే మేము ఇక్కడ పుట్టి పెరిగినాం కాబట్టి ఏ విషయం కానీ ఏ విషయమునైనా ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి మేము ప్రారంభం చేస్తాం. అన్ని మాకు ఇక్కడ చేసినందుకు అన్ని సక్సెస్ అయితే మేము నమ్ముకున్నాం. అండి పోచమ్మ తల్లిని నమ్ముకున్న వాళ్ళకు ఇప్పటి వరకు అందరికీ జయమే జరిగింది, జయం జరుగుతుంది. ఆ నమ్మకంతో అందరు వస్తారు. స్థానికంగా నేను 46 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నా. నాకు ఇప్పటిదాకా తెలియదు, ఒక్క చిటికంత ఆటంకం జరగలేదు. ఇవాళ మేము ఎంత ఆనందంగా ఉంటామంటే వచ్చే భక్తులు ఆనందపడాలి, మేము బాగుండాలి. ఆ ఒక్క కోరికతో పూజలు చేస్తాం. ఇక్కడ ఈ పూజలన్నీ భక్తుల ఆశీర్వాదాలతో జరుగుతున్నాయి. బస్ ఓకే, చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ పోచమ్మ దేవాలయము అమ్మ కొంగు బంగారంగా భక్తులకి నిలిచింది. ప్రతి ఒక్కరి గుండెలో నిలిచిపోయినది. ఎవ్రీ ఇయర్ నేను చూసిన ప్రతిసారి ఎప్పుడైనా సరే ఈ టెంపుల్లో భక్తుల రద్దీ అయితే తగ్గదు. చూసుకోవచ్చు అమ్మవారు ఎంత చక్కగా ఉంది, కోరిన కోరికలు నెరవేరుస్తుంది. ఎవరికి ఏ బాధలు వచ్చినా ఆ తల్లికి చెప్పుకుంటే కొంగు బంగారంగా నిలుస్తుందనే చెప్పుకోవచ్చు.